Collection of sentences. Exercise. One of my uncles work at the Rainbow Cafe. ఈ సెంటెన్స్లో మనకి వర్క్ అని ఇచ్చారు, అండర్లైన్ చేశారు. వన్ ఆఫ్ మై అంకిల్స్ అంటే ఒక్కళ్ళని అర్థం, కాబట్టి ఇక్కడ సింపుల్ ప్రజెంట్లో వర్క్స్ అని రాయాల్సి ఉంటుంది. మీరైతే కంప్లీట్ సెంటెన్స్ రాయండి. ఎవ్రీ వన్ ఆఫ్ ద వర్కర్స్ రిసీవ్ అన్నారు. ఇక్కడ ఎవ్రీ వన్ కూడా మనకి రిసీవ్సే రాయాల్సి ఉంటుంది. ఆన్సర్ వచ్చేసరికి రిసీవ్స్. ఎందుకంటే సింపుల్ ప్రజెంట్లో థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు వెర్బుకి యాడ్ అవుతుంది అనమాట, ఎస్ఆర్ఎస్. తర్వాత ఆ క్యాటలాగ్ ఆఫ్ కోర్సెస్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్ అన్నారు. క్యాటలాగ్ కోర్సెస్ కూడా ఇక్కడ ఒకటే కాబట్టి కన్ఫ్యూజెస్ యాడ్ చేసుకోండి అంతే, కన్ఫ్యూజెస్. నెక్స్ట్ హియర్ ఈజ్ ద బుక్ అండ్ ద వర్క్ బుక్ అన్నారు. ఇక్కడ చూడండి రెండు ఉన్నాయి కాబట్టి ఈజ్ రాయకూడదు, ఆర్ రాయాల్సి ఉంటుంది. మీరు కంప్లీట్ సెంటెన్స్ ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ అన్నారు. ప్రతి ఒక్కళ్ళు కాబట్టి ఆర్ దగ్గర ఈజ్ రాయాల్సి ఉంటుంది. నైదర్ ఆఫ్ మై డాటర్స్ లుక్ అన్నారు కదా, ఇక్కడ లుక్స్ అనండి, లుక్స్. ఎందుకంటే ఎవరు కూడా నాకులాగా లేరని అర్థం. కంప్యూటర్స్, ఫిల్మ్, టెలివిజన్ ఇక్కడ మూడు ఉన్నాయి కాబట్టి సబ్జెక్టు ఫ్లోరల్ అయింది కాబట్టి ఇన్ఫ్లుయెన్సే అనాలి, ఇన్ఫ్లుయెన్స్. తర్వాత ఆ స్మాల్ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ అన్నారు. ఇక్కడ గ్రూప్ అంటేనే ఒకటి కాబట్టి ఈజ్ అనేది రాయాల్సి ఉంటుంది ఆర్ దగ్గర. నెక్స్ట్ 9th వన్ ఇడ్లీ అండ్ సాంబార్ కాబట్టి ఈజ్ రావాలి, ఒకటే టిఫిన్ కదా ఇది రెండు కలిపి. బ్రెడ్ అండ్ బటర్ అన్నా సరే మీకు ఈజ్ రాయాల్సి ఉంటుంది. ఆల్ అప్లికేషన్స్ ఫర్ ద జాబ్ అంటే అప్లికేషన్స్ అన్నారు కాబట్టి హ్యావ్ వాడాలి. సింగులర్కి అయితే హ్యాజ్ వాడాల్సి ఉంటుంది. ఆల్ అప్లికేషన్స్ కాబట్టి హ్యావ్ ఉపయోగించాల్సి ఉంటుంది. ద ఫర్నిచర్ ఆఫ్ దిస్ రూమ్ అంటే ఫర్నిచర్ అంటేనే సామాగ్రి అంటే మనకి ఇక్కడ ఈజ్ వాడాలి, ఆర్ దగ్గర ఈజ్. ఎక్కువగా ఇలానే ఉంటాయి, ఈజ్ దగ్గర ఆర్ దగ్గర ఈజ్ అలా రాయాల్సి ఉంటుంది. వీ షుడ్ నాట్ మేక్ ఆ నాయిస్ అనమాట. ఇక్కడ ఆర్టికల్స్ బిగిన్ అయినాయి ఇప్పుడు. ఆ నాయిస్ అనమాట, ఆ నాయిస్ అని గుర్తుపెట్టుకోండి. డూ యూ సెల్ ఎగ్స్ బై కిలో ఆర్ బై డజన్ అన్నారు. ద డజన్ అని రాయాల్సి ఉంటుంది. మీరు కంప్లీట్ సెంటెన్స్ రాయండి ఎగ్జామ్లో. 14th ద ఐరన్ అన్నారు. ఇక్కడ ఐరన్ ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు కాబట్టి నో ఆర్టికల్ అని రాయండి, నో ఆర్టికల్. లాస్ట్ సండే మై బ్రదర్ టుక్ మీ టు ఏ గుడ్ రెస్టారెంట్ అనాలి. ఇక్కడ ద అనకూడదు. దెర్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద బ్లైండ్ అనొచ్చు, ద ఇంజూర్డ్ అనొచ్చు. ఈ విధంగా ద రిచ్, ద పూర్ యాడ్జెక్టివ్స్ ముందు ఉపయోగిస్తారు. శ్రీచందన గోస్ టు ద టెంపుల్ ఇన్ ద మార్నింగ్స్ అనాలి, ద పెట్టాలి, ద మార్నింగ్స్, ఇన్ ద మార్నింగ్స్ అనాలి. హీర్ ఈజ్ బిజీ ఎట్, ఇక్కడ వర్క్ అనేది ఎట్ మనకి ఉపయోగించకూడదు, ద ఉపయోగించకూడదు కాబట్టి నో ఆర్టికల్. కశ్యప్ గేవ్ ద బెగ్గర్ అండ్ 1 రూపీ అన్నారు. ఇక్కడ చూడండి ఓఎన్ఈ అన్నారు. 1 ప్రొనౌన్సియేషన్ మాత్రం ఏముందంటే వా వచ్చింది. వా అంటే కాన్సనెంట్ కాబట్టి ఏ 1 రూపీ అని చెప్పాలి, ఏ 1 రూపీ కాయిన్ అనాలి. కౌ ఈజ్ ఇది కూడా అంతేనండి, యా సౌండ్ చూడండి, యూజ్ఫుల్ అన్నారు. కౌ ఈజ్ యూజ్ఫుల్, యా సౌండ్ కాబట్టి ఇది యూజ్ఫుల్. ఇక్కడ కూడా అంతే, ఏ పెట్టాల్సి ఉంటుంది. హీజ్ నేమ్ ఇన్ మిడిల్ ఆఫ్ ద లిస్ట్ అంటే ఇన్ ద అనాలి, ఇన్ ద మిడిల్ ఆఫ్ లిస్ట్. హీ ఈజ్ ఇండిపెండెంట్ ఫ్రమ్ హీజ్ ఫ్రెండ్స్ పేరెంట్స్ అన్నారు, ఆఫ్ అనాలి, ఇండిపెండెంట్ ఆఫ్ అని చెప్పాల్సి ఉంటుంది. చూడండి చాలా ఈజీ. షీ హ్యాస్ బీన్ ఆబ్సెంట్ సిన్స్ 3 days అన్నారు. కాదు, ఫర్ అనాలి. పీరియడ్ ఆఫ్ టైం అయితే ఫర్ పెట్టాలి, పాయింట్ ఆఫ్ టైం అయితే సిన్స్ పెట్టాలి. దిస్ చైర్ ఈజ్ క్వైట్ చీప్ అన్నారు. ఫర్ 150 రూపీస్ అనాలి, ఫర్ అండి, ఎట్ కాదు.
గౌతమ్ గేవ్ మీ అ చైర్ టు సిట్ ఆన్ అనాలి, ఆన్ చెప్పాలి. ఇక్కడ వచ్చేసరికి ఫర్, ఇక్కడ కూడా ఎట్ కూడా ఫర్ అని పెట్టాలి. టు సిట్ ఆన్. వీ డు నాట్ సెల్ థింగ్స్ ఫర్ క్రెడిట్ కాదు, ఆన్ క్రెడిట్ అని గుర్తుపెట్టుకోండి. హీ వెంట్ టు వర్క్ డిస్పైట్ ఆఫ్ హీజ్ ఇల్నెస్. ఆఫ్ అనేది ఉండకూడదు, డిస్పైట్ ఆఫ్ కాకుండా డిస్పైట్ హీజ్ ఇల్నెస్. యూ షుడ్ టెల్ టు మీ అన్నారు, టెల్ మీ అంతే, టు అనేది రాయకూడదు. గిరిధర్ అగ్రీడ్ టు గో అన్నారు, ఇక్కడ ఏం చెప్పాలంటే ఆన్ గోయింగ్ అని చెప్పాలి. టు గో కాదు, ఆన్ గోయింగ్ టు ఢిల్లీ అని రాయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అ కంఫర్టబుల్ హౌస్ టు లివ్ ఇన్ రాయండి, టు లివ్ ఇన్. వీ వర్ నాట్ అలౌడ్ టు ఎంటర్, ఇన్ టు రాయకూడదు, ఎంటర్ ద హౌస్. సీ యూ ఆన్ నెక్స్ట్ ఫ్రైడే. ఆన్ అనేది ఉండకూడదండి, ప్రిపోజిషన్స్ ఇక్కడ మనం ఫ్రైడే ముందు ఆన్ అనుకుంటాం, ఆన్ ఉపయోగించకూడదని ఉంది. సంజన ఈజ్ గోయింగ్ హోమ్ అంతే, టు ఉండకూడదు, ఇక్కడ టు రాయకూడదు, గోయింగ్ హోమ్ అని రాయాలి. డోంట్ ఆస్క్ మీ మనీ అన్నారు, అంటే ఇక్కడ మీ కాదు, ఇక్కడ డోంట్ ఆస్క్ ఫర్ మనీ, డోంట్ ఆస్క్ ఫర్ మనీ అనాలి. ఐ హ్యావ్ డిసైడెడ్ టు క్విట్ మై జాబ్ ఆ వీక్ ఎగో అన్నారు, ఇక్కడ ఆ వీక్ ఎగో అంటేనే సింపుల్ పాస్ట్, సింపుల్ పాస్ట్ V2 అంటారు, కాబట్టి V2 రాయాలి, కాబట్టి డిసైడెడ్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఐ యామ్ టయర్డ్ యాజ్ ఐ యామ్ వర్కింగ్ అన్నారు, ఇక్కడ సిన్స్ వచ్చింది 7 o'clock కాబట్టి హ్యావ్ బీన్ వర్కింగ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రాయాల్సి ఉంటుంది, హ్యావ్ బీన్ వర్కింగ్. జీన్స్ వజ్ అన్నారు కదా, జీన్స్ వర్ అనాలి, ఫ్లోరల్ కాబట్టి వర్ అనేది యూజ్ చేయాలి. షీలా టోల్డ్ హర్ టీచర్ అన్నారు, టీచర్ని అడగటం కాబట్టి ఇక్కడ ఆస్క్డ్ అని చెప్పాలి, ఆస్క్డ్ అండి. యూ షుడ్ అవాయిడ్ టు మేక్ అన్నారు, టు మేక్ కాదు మేకింగ్, అవాయిడ్ మేకింగ్. సచ్ సిల్లీ మిస్టేక్స్ అని గుర్తుపెట్టుకోండి. అదర్స్ పీపుల్స్ లీవ్ ఆల్వేస్ సీమ్ మోర్ ఇంట్రెస్టింగ్ దాన్ వన్స్ ఓన్, ఓన్ అని గుర్తుపెట్టుకోండి, వన్స్ ఓన్, ఇటువంటి కొంచెం ఇంపార్టెంట్ అనమాట. ద ఎర్త్ ఈజ్ మూవింగ్ రౌండ్ ద సన్ అని, కాబట్టి ఇది సింపుల్ ప్రజెంట్ అండి, కాబట్టి మూవ్స్ అని గుర్తుపెట్టుకోండి, సింపుల్ ప్రజెంట్, ఎందుకంటే యూనివర్సల్ ట్రూత్స్ ఎప్పుడు కూడా సింపుల్ ప్రజెంట్లో రాయాల్సి ఉంటుంది. కార్తీక్ గోస్, ఇది కూడా అంతేనండి, ఎవ్రీడే ఉంది కాబట్టి సింపుల్ ప్రజెంట్ కాబట్టి గోస్ అని గుర్తుపెట్టుకోండి. లుక్ వచ్చింది కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్. సంబడి ఈజ్ నాకింగ్, ఈజ్ నాకింగ్ అని గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ కంటిన్యూస్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ V4 కాబట్టి ఇలా రాయాల్సి ఉంటుంది. ఐ హ్యావ్ సీన్ దట్ మ్యాన్ ఎస్టర్డే, ఇక్కడ ఎస్టర్డే వచ్చింది కాబట్టి V2 రాయాల్సింది, ఇక్కడ V2 అంటే ఏంటి, సీ సా అంతే, ఐ సా దట్ మ్యాన్. ఐ యామ్ హియరింగ్ అ క్రై కాదు, సింపుల్ ప్రజెంట్లో ఐ హియర్ అనాలి, నేను వింటాను రోజు. మదర్ ఈజ్ లవింగ్ అన్నారు, లవ్స్ అని గుర్తుపెట్టుకోండి, మదర్ లవ్స్ హర్ డాటర్, ఇది ప్రోవర్బ్ అనమాట, తల్లి తన డాటర్ని ప్రేమిస్తుంది అని చెప్తున్నారు. జాన్ ఈజ్ స్మెల్లింగ్ అన్నారు, స్మెల్లింగ్ కాదు స్మెల్స్ అని గుర్తుపెట్టుకోండి, సింపుల్ ప్రజెంట్ ఇవన్నీ కూడా. హీ ఈజ్ రిమెంబరింగ్, రిమెంబర్స్ అని గుర్తుపెట్టుకోండి. దిస్ హౌస్ ఈజ్ బిలాంగింగ్ కాదు, బిలాంగ్స్ అనాలి, సంబంధించినటువంటి, ఈ ఇల్లు మా అంకుల్ది అని చెప్తున్నాను, దిస్ హౌస్ బిలాంగ్స్ టు మై అంకుల్. ఐ యామ్ ఓనింగ్ అ కార్ కాదు, ఐ ఓన్ ఎ కార్, ఐ ఓన్, ఇది కూడా అంతే సింపుల్ ప్రజెంట్. వాకింగ్ ఈజ్ గుడ్, బోత్ ఫర్ అన్నారు, ఫర్ ముందుకు రావాలి, ఫర్ బోత్, బోత్ హెల్త్ అండ్ రిక్రియేషన్. ఐ విల్ కాల్ యూ వెన్ ద డిన్నర్ విల్ బి రెడీ కాదు, ఇది ఈజ్ రావాలి, డిన్నర్ ఎప్పుడు రెడీ అయితే అప్పుడు నేను మిమ్మల్ని పిలుస్తాను. ఎవ్రీ వన్ షుడ్ రెస్పెక్ట్ వన్స్ టీచర్ అన్నారు, ఇక్కడ హీజ్ టీచర్ అనాలి. ఎస్టర్డే ఐ హ్యాడ్ సీన్ అన్నారు, ఇక్కడ మనకి సింపుల్ పాస్ట్ కాబట్టి సా అని చెప్పాలి.
ఐ యామ్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ అన్నారు. సిన్స్ వచ్చేసరికి ఆ పాయింట్ ఆఫ్ టైం అనమాట. కాబట్టి ఇక్కడ హ్యావ్ బీన్ వర్కింగ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది. డోంట్ డిస్టర్బ్ మీ ఐ డూ అన్నారు. నవ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ ఐ యామ్ డూయింగ్. నన్ను కదిలించొద్దు, నా పని నేను చేసుకుంటున్నాను. ఐ యామ్ డూయింగ్ హోంవర్క్. షీ హ్యాస్ బీన్ టీచింగ్ ఫర్ ఉంది. ఇక్కడ 2001 కాబట్టి పాయింట్ ఆఫ్ టైం కాబట్టి ఫర్ ఉండకూడదు, సిన్స్ అనాలి. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ 4 hours. ఇది ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చారు కాబట్టి ఫర్ అనేది ఉపయోగించాలి. హౌ లాంగ్ వచ్చింది. హౌ లాంగ్ ఎక్కువ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉపయోగించాలి. ఆర్ యూ వెయిటింగ్ కాదు, హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ అని రాయాల్సి ఉంటుంది. లెట్ హిమ్ అండ్ ఐ, ఇక్కడ హీ కాదు హిమ్ అని అనాలి. హిమ్ అండ్ ఐ. నెక్స్ట్ సంబడి ఏట్ మై బిస్కెట్స్ అన్నారు. కాదండి, ఇక్కడ హ్యాజ్ హీటెన్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాయాల్సి ఉంటుంది. వెన్ ఐ యామ్ వాచింగ్, ఇక్కడ మనకి ద ఫోన్ ర్యాంగ్ అన్నారు. వీటిలో ఉంది కాబట్టి వజ్ రాయాలి. ఐ వాజ్ వాచింగ్. ఇంతే, సింపుల్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, ఇది కూడా అంతే, మనకు వీటిలో ఉంది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాల్సి ఉంటుంది. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ రాయండి. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్ ద స్టేషన్. నేను స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది, పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలి. శ్వేతాస్ హౌస్ ఈజ్ బిసైడ్స్ కాదు, బిసైడ్ అంటే పక్కన. బిసైడ్స్ అంటే ఇన్ ఎడిషన్ టు అంటారు, బిసైడ్ అని రాయాలి. బీయింగ్ అ హాట్ డే వీ ఏట్ ఐస్ క్రీమ్ అన్నారు. బీయింగ్ కాదు, ఇట్ రాయండి. ఇట్ బీయింగ్ అ హాట్ డే. దిస్ రెస్టారెంట్ ఈజ్ మోర్ బెటర్ అన్నారు. మోర్ రాయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ బెటర్ వచ్చేసింది. గుడ్, బెటర్, బెస్ట్ కాబట్టి మోర్ రాయాల్సిన అవసరం లేదు. నాయుడు ఈజ్ ఫాస్టర్ దాన్ ఎనీవన్ అన్నారు. ఎనీవన్ ఎల్స్ అని రాయాలి. ఎనీవన్ ఎల్స్ ఇన్ ద టీమ్ అని రాయాల్సి ఉంటుంది. ఎనీవన్ ఎల్స్. డేవిడ్ ఈజ్ ద క్లవరెస్ట్ అండి. ఇక్కడ క్లవరెస్ట్ వచ్చింది కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీలో మనము ద క్లవరెస్ట్ రాయాలి. ఇక్కడ ద క్లవరెస్ట్. హీ ఈజ్ వర్స్ అనాలి, ఎందుకంటే కంపారిటివ్లో ఉంది కాబట్టి వర్స్ అనాలి. ఎందుకంటే బ్యాడ్, వర్స్ట్ కాబట్టి. యాపిల్ ఈజ్ ద స్వీటెస్ట్ అన్నారు కాబట్టి స్వీటర్ అని రాయాలి. స్వీటర్ దాన్ ఫియర్. నో అదర్ డ్రామటిస్ట్ ఈజ్ యాజ్ గ్రేట్ అనండి. యాజ్ గ్రేట్, ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ డిగ్రీలో ఉంది. ఇక్కడ మళ్ళీ సీత సెడ్ దట్ షీ ఈజ్, ఇక్కడ మనకి రిపోర్టింగ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పుకుంటాం కదా మనకి. ఇది ఇక్కడ వీటిలో ఉంది కాబట్టి షీ వజ్ అనాలి. రిపోర్టింగ్ అనేది మనకి పాస్ట్లో చూపిస్తుంది కాబట్టి ఇక్కడ వజ్ రాయాలి. రాహుల్ ఆస్క్డ్ హిజ్ మదర్ గివ్ హిమ్ అన్నారు కాబట్టి టు గివ్ హిమ్ అనాలి. ఇది ఇంపరేటివ్లో ఉంది, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇంపరేటివ్లో ఉంది కాబట్టి టు గివ్ హిమ్ అని రాయాలి. మేరీ ఆస్క్డ్ మీనా వేర్ వాజ్ షీ, ఇది కూడా అంతే, షీ వాజ్ గోయింగ్ అని రాయాలి. షీ వాజ్ గోయింగ్. మిస్టర్ డేవిడ్ సెడ్ దట్ హీ వాంట్స్, చూసారు ఇక్కడ వీటిలో ఉంది కాబట్టి హీ వాంటెడ్ రాయాలి. రిపోర్టింగ్ ఎప్పుడు పాస్ట్లో ఉంటే మనకి రిపోర్టెడ్ కూడా రాయాల్సి ఉంటుంది. కిరణ్ సెడ్ దట్ ఐ ఏట్ 2 eggs అన్నారు. ఇది కూడా అంతేనండి, మనకి ఏం చెప్పాలి, హీ హ్యాడ్ ఈటెన్ పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలి. హీ హ్యాడ్ ఈటెన్. ప్రిన్సెస్ సెడ్ ఐ యామ్ బయింగ్ ఆ ల్యాప్టాప్ దట్ డే కాదు టుడే అని రాయాలి. టుడే. ఇట్ ఈజ్ 4 hours కాదు 4 hour అనాలి. ఇక్కడ 4 hour జర్నీ.
ఆర్ యూ ఫ్రమ్ ఇంగ్లాండ్, ఇది క్వశ్చన్ ట్యాగ్ కాబట్టి యు ఆర్ ముందు రాయాలి, సబ్జెక్ట్ ముందుకు రావాల్సింది. ఆ పాజిటివ్ స్టేట్మెంట్ టేక్స్ నెగిటివ్ ట్యాగ్ కాబట్టి యు ఆర్ ఫ్రమ్ ఇంగ్లాండ్. టు నైట్ ఐ విల్ గో టు ద పబ్ అన్నారు. నో, ఇది మనకి ఐ యామ్ గోయింగ్ అని రాయాలి. ఎందుకంటే నియర్ ఫ్యూచర్ యాక్షన్స్కి మనం ప్రజెంట్ కంటిన్యూస్ ఉపయోగించాలి. ఐ యామ్ గోయింగ్ టు ద పబ్. ఐ ఎక్స్ప్లెయిన్ యూ సంథింగ్ అన్నారు. ఐ ఎక్స్ప్లెయిన్ కాదు, లెట్ మీ, నన్ను చెప్పనివ్వండి అని, నన్ను ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యూ అనాలి. లెట్ మీ గివ్ యూ సమ్ అడ్వైజెస్ కాదు, అడ్వైజ్ అనాలి, సలహా. ద పోలీస్ ఆఫీసర్ నీడ్స్ సమ్ ఇన్ఫర్మేషన్స్ కాదు, ఇన్ఫర్మేషన్, సమాచారము. ఐ డోంట్ నో వాట్ మీన్స్ దిస్ వర్డ్ అన్నారు. ఇది రివర్స్ అవుతుంది, ఎందుకంటే మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో ఇలా రాయాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ లాస్ట్లో దిస్ వర్డ్ మీన్స్. సింపుల్ అండి, ఇంత రాయాల్సి ఉంటుంది. కెన్ యూ టెల్ మీ వేర్ ఈజ్ ద స్టేషన్ అన్నారు. ద స్టేషన్ ముందు రావాల్సి ఉంటుంది. ద స్టేషన్ ఈజ్. ఐ బాట్ మీ అండ్ ఐపాడ్ ఉంది, ఇక్కడ మీ అండ్ ఐపాడ్ అండి. ఐ బాట్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐపాడ్ అని రాయాలి. యు ఆర్ ద సేమ్ లైక్ మీ అన్నారు. లైక్ మీ కాదు, యాజ్ మీ. ప్లీజ్ లుక్ అప్ ద వర్డ్ అనాలి. లుక్ అప్, ఇక్కడ లుక్ అప్ ద వర్డ్ ఇన్ ద డిక్షనరీ. మై గ్రాండ్ మదర్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ అనాలి. మై చిల్డ్రన్ ముందు ఆఫ్టర్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. లుకింగ్ ఆఫ్టర్ మై చిల్డ్రన్. మీరు ఫుల్ సెంటెన్స్ ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. వై ఆర్ యూ యాంగ్రీ విత్ మీ అనాలి. విత్ మీ. ఐ లైక్ వెరీ మచ్ ఐస్ క్రీమ్ అన్నారు. ఐస్ క్రీమ్ ముందు రాసేయండి. ఐస్ క్రీమ్ వెరీ మచ్ ముందు రాయాల్సింది ఇట్లా. షీ ఈజ్ సక్సెస్ఫుల్. సక్సెస్ కాదు, సక్సెస్ఫుల్ రాయాలి. హౌ మెనీ చిల్డ్రన్స్ అన్నారు. ఇక్కడ హౌ మెనీ చిల్డ్రన్ రాయాలి. చిల్డ్రన్ డూ యూ హ్యావ్. హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్. చిల్డ్రన్స్ అనకూడదు, చైల్డ్ అంటే సింగులరు, ఫ్లోరల్ వచ్చేసరికి చిల్డ్రన్. మీ అండ్ మధు అన్నారు కదా, మధు ముందు రాయండి. మధు అండ్ ఐ లివ్ హియర్. దేర్ ఆర్ లెస్ స్టూడెంట్స్ అన్నారు. ఫియర్ స్టూడెంట్స్ అని రాయండి. ఫియర్ స్టూడెంట్స్. షీ ట్రైడ్ టు క్విక్లీ ఫినిష్ ద బుక్ అన్నారు కదా, ఇక్కడ ఫినిష్ ముందు రాయాలి. టు ఫినిష్ ఇలా. టు ఫినిష్ ద బుక్ క్విక్లీ. నెక్స్ట్ 97 వచ్చేసరికి వీ ఎంజాయిడ్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, ఇంతకుముందు వచ్చింది, ఎగ్జామ్స్కి వస్తున్నాయి ఇలాంటి. వీ ఎంజాయిడ్ అవర్ సెల్స్ అనాలి. ఎంజాయిడ్ తర్వాత అవర్ సెల్స్ అనాలి ఎట్ ద పార్టీ. వన్ షుడ్ లవ్ హిజ్ ఓన్ కంట్రీ అన్నారు. వన్స్ అనాలి. దే ఆర్ వైజ్ అన్నారు. దాన్ వచ్చింది కాబట్టి కంపారిటివ్, వైజర్. దాన్ మీ కాదు, దాన్ ఐ. వైజర్ దాన్ ఐ. ఐ కెన్, ఇక్కడ టాక్ కాదండి, స్పీక్ అనాలి. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెల్. ఇది ఈ విధంగా మనకి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది.